సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో అయోధ్య నుంచి అయితే వారణాసి స్టార్ట్ అయినాం. ఇప్పుడైతే మనం ఒక రెస్టారెంట్లో అయినాం. ఇక్కడ లంచ్ చేసి ఇక్కడ నుంచి వారణాసి స్టార్ట్ అవుతాం అనమాట. లాస్ట్ వరకు చూడండి, వీడియో లాస్ట్ వరకు. అండ్ ఎవరైతే అయోధ్య వీడియో కూడా లేదో అది కూడా చూడండి. ఎట్లందిరా మనం తాళి చెప్పినాం అనమాట. వస్తుంది మన ఫుడ్ వచ్చింది. అయోధ్య నుండి వారణాసి 220 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 4 అవర్స్ డ్రైవ్ ఉంటుంది. ఇంకా వారణాసి అయితే రీచ్ అయిపోయినాం. ఈ ఇరికైన గల్లీలు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. వారణాసి గల్లీలలో కార్లో పోవడం పక్క పెడితే చాలా గల్లీలలో బైక్స్ ఎదురైతేనే ట్రాఫిక్ జామ్ అయిన సిచ్యువేషన్ ఉంటుంది. ఇంకా మేము బుక్ చేసుకుందాం అనుకున్న హోటల్కి కార్ పార్కింగ్ లేదు. అందుకే వారణాసి వచ్చినాక చూద్దాంలే అనుకున్నాం. ఇక్కడ యూపీ నెంబర్ ప్లేట్ తప్ప ఏ నెంబర్ ప్లేట్ కనిపించినా మీద పడిపోతారు. ఇంకా మెయిన్ రోడ్ నుంచి స్ట్రైట్గా పోతాం అంటే పక్కన గల్లీలో మనకి అకామిడేషన్ దొరికింది. అట్నే పక్కన కొంచెం కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటే కార్ కూడా పార్క్ చేసినాం అనమాట. ఒకటే రూమ్లో 5 బెడ్స్ ఉన్నాయట. చూద్దాం ఎట్లుందో. అరే నువ్వు షో ఎత్తాను ఇప్పుకొని ఇవన్నీ చూపెట్టుడే. యా 5 బెడ్లు ఒకటే కాడున్నాయి. అందరం మస్తు టైర్డ్ అయిపోయినాం. ఇంకా రేపు స్టార్ట్ చేస్తా వ్లాగ్ ఇంకా మార్నింగ్. సో సీ యూ ఇన్ ద మార్నింగ్. లాస్ట్ టైం కుంభమేళ టైంలో కాశీకి వచ్చినప్పుడు మన కాలభైరవన్ టెంపుల్ ఉన్న కాశీ విశ్వనాథుని టెంపుల్ కవర్ చేసినాం. అంతకన్నా ఎక్కువ కవర్ చేద్దామంటే అప్పుడున్న క్రౌడ్కి పాసిబుల్ కాలే. ఈసారి మాత్రం చాలా టెంపుల్స్ కవర్ చేసినాం, సీక్వెల్గా ఒకదాని తర్వాత ఒకటి. ఈరోజు ఫస్ట్ దర్శనం చేసుకునే టెంపుల్ మృత్యుంజయ టెంపుల్. చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. మీరు ఎలాంటి ఆపదల్లో ఉన్నా ఇక్కడికి వచ్చి మొక్కితే మీకున్న ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి అని నమ్ముతారు. అంతేకాకుండా ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే ప్రాణగండాలతో ఉన్న వాళ్ళైనా భయంతో బతికే వాళ్ళైనా 40 మండేస్ ఈ టెంపుల్కి వచ్చి మృత్యుంజయ మంత్రం చదివితే మీరు భయాన్ని ఇంకా చావుని జయిస్తారని నమ్ముతారు. ఈ గుడి మధ్యలో ధనవంత్రి కూప్ అని ఉంటుంది. కూప్ అంటే బావ అనమాట. ధనవంత్రి అనే దేవుడు విష్ణు అవతారం, గాడ్ ఆఫ్ ఆయుర్వేద అని కూడా అనొచ్చు, లేదా డివైన్ ఫిజిషియన్ అని కూడా అనొచ్చు. ధనవంత్రి తన ఔషధాలన్నీ ఈ బావిలో ఉంచాడని, నీళ్లకు వైద్యం చేసే శక్తి కూడా ఉందని నమ్ముతారు ఇక్కడ జనాలు. వాటర్ టేస్ట్ అయితే ఆయుర్వేద టేస్ట్ ఉంటుంది. 5 లీటర్ బాటిల్ అయితే క్యారీ చేసినాం, కానీ లాస్ట్ కాశీ నుండి వచ్చేటప్పుడు అది హోటల్లో పెట్టి మర్చిపోయినాం. మహామృత్యుంజయ్ టెంపుల్కి అయితే వచ్చి దర్శనం అయితే చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి కాలభైరవ టెంపుల్కి పోతాం అనమాట. మెయిన్ వైల్ ఇంకా మధ్యలో ఏమన్నా ఉంటే ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి. అండ్ నిన్న ఏదైతే మనం హోటల్ చెక్ ఇన్ అయినామో అది మొత్తం బిస్కెట్ అయిపోయింది అనమాట. అలా పార్కింగ్ లేదు. అండ్ మన వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమ్ బ్యాచ్ ఉన్నారు కదా, సో వాళ్ళకి నెట్ వస్తలేదు. సో అందుకే హోటల్ చేంజ్ చేసినాం. మళ్ళీ హోటల్ గంగోత్రి అని, ఇది ఆ హోటల్కి దగ్గరనే ఉంది, కాకపోతే మంచి ఇంటర్నెట్ వస్తుంది అనమాట. సో అందుకే దాన్ని షిఫ్ట్ అయిపోయినాం. ఇంకా మృత్యుంజయ్ నుండి అలా కాలభైరవ టెంపుల్కి పోయే రూట్లో 100 ఇయర్స్ నుండి ఉండే సమోసా కచోరీ షాప్ దగ్గర అయితే బ్రేక్ఫాస్ట్ చేసినాం. చాలా బాగుండే. షాప్ పేరు వచ్చేసి బనారస్ కచోరీ బందర్ అని ఉంది. ఎట్లుందిరా? ఇంత కర్రీతో తిన్నాం కదా సమోసా. ఇప్పుడు ప్లేన్ సమోసా నేను చూద్దాం ఎట్లుందో. బాగుంది. పూరి చెప్పి ఆల్రెడీ మ్యాడీ తింటుండు. పూరి మ్యాడ్ ఉందన్నాడు, తిని చూద్దాం. అండ్ ఇంకో సమోసా ఆనియన్ అండ్ మిర్చితో వేసుకున్నాడు. బ్రేక్ఫాస్ట్ అయినాక కాలభైరవుడి దగ్గరికి వచ్చినాం. కాశీ ట్రెడిషన్ ప్రకారం ఫస్ట్ విజిట్ కాలభైరవుని టెంపులే బిఫోర్ విజిటింగ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్. ఎందుకంటే కాలభైరవుడు గార్డియన్ అండ్ ప్రొటెక్టర్ ఆఫ్ కాశీ. వితౌట్ అయిన పర్మిషన్ మీరు కాశీలో ఉన్న డైరెక్ట్ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్న మీ కాశీ ట్రిప్ ఇన్కంప్లీట్ అన్నమాట. కాలభైరవుని దర్శనం అయిపోయాక మనం సాక్షి గణపతి టెంపుల్ పోవాలి. ఇక్కడ విఘ్నేశ్వరుడు మనం కాశీ వచ్చినామని అటెండెన్స్ తీసుకుంటాడు అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన చేతిలో విగ్రహానికి బుక్ అండ్ పెన్ ఉంటుంది. కాశీ విశ్వనాథ్ దర్శనం అయిపోయింది. ఎంత టైం పట్టింది? హార్డ్లీ ఒక 1 hour పట్టింది. అట్ ద సేమ్ టైం
చాలా మంచిగా దర్శనం. నాకైతే 2 టైమ్స్ జరిగింది. నాకైతే సెకండ్ టైం కుంభమేళ టైంలో వచ్చిన. సో ఫస్ట్ టైం వచ్చిందిగా వాళ్ళని అడుగుదాం ఎక్స్పీరియన్స్ ఎట్లుందని. చాలా ఇయర్స్ నుంచి అనుకుంటుంది అండ్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఐ వాజ్ మేనిఫెస్టింగ్ దిస్. చాలా ఎక్స్ప్లోర్ అవ్వాలి కాశీని ఎప్పటి నుంచో చాలా మంది చెప్పినారు. సో జస్ట్ వాంటెడ్ టు గో విత్ ద ఫ్లో అన్నట్టు అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్ టు బి హానెస్ట్. చాలా మంది అంటారు కాబట్టి శివుడి ఆజ్ఞ లేనిది యూ కాంట్ కమ్ అని చెప్పి. దట్ ఈస్ ద సేమ్ థింగ్ విచ్ హ్యాపెన్ టు మీ. అన్ఫార్చునేట్లీ చాలా అనుకున్నప్పుడు కుదరలేదు. ఇప్పుడు వాజ్ చాలా ఈజీగా అయింది. దర్శనం 2 సార్లు బాగా జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కాశీ విశాలాక్షి టెంపుల్కి వెళ్తున్నాం. Let's go. మహాదేవ్ నమో పార్వతీ పతయే హర హర మహాదేవ్. కాశీ విశాలాక్షి అమ్మవారు పార్వతీ రూపం. 18 శక్తిపీఠాల్లో ఇది ఒకటి. పక్కనే అన్నపూర్ణదేవి టెంపుల్ ఉంటుంది. అక్కడ దర్శనం అయినాక టెంపుల్ పక్కనే అన్నదాన సత్రం ఉంటుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అండ్ రైస్ ఐటమ్స్ పెడతారు. మేము ఈవినింగ్ పోయినాం, మాకు బ్రేక్ఫాస్ట్ అవైలబుల్గా ఉండే. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు వారణాసికి బాంగ్ ట్రై చేద్దాం అనుకున్నా, కాకపోతే చేయలే. ఎందుకంటే నాతో వచ్చిన ఇద్దరు ట్రై చేశారు. వాళ్ళకి తేడా కొడితే అట్లీస్ట్ నేను ఒక్కనైనా ఉండాలి కదా హ్యాండిల్ చేయడానికి అని చెప్పేసి నేనైతే ట్రై చేయలే. బట్ ఈసారి ట్రై చేస్తున్నా. లాస్ట్ టైం కూడా ఇదే స్టోర్లో ట్రై చేసినాం. బాదల్ తాండాయి కొంచెం పాపులర్ స్టోర్ అనమాట బాంగ్కి ఇక్కడ. తీసుకోరా వచ్చింది బాగుంది. నేను తక్కువ తాగిన. సో ఇప్పుడు గ్లాస్ అంతా అవుతే కథం, ఇక పండుడే నైట్ అంతా కోమా కథం. చూసారు కదా, ఇవాళ ఆల్మోస్ట్ 6 టెంపుల్స్ దాకా కవర్ చేసినాం. సో డే 2 అయితే ఎండ్ చేస్తున్నాను అనమాట. బాంగ్ తాగినాక ఎఫెక్ట్ ఎట్లుందంటే ఆల్రెడీ నాకు మీకు అర్థమవుతుంది అనుకుంటా, కళ్ళు మొత్తం ఎర్రబడ్డాయి.